రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాలు బాలేవని, ధోని ఉంటే ఖచ్చితంగా వీటిని ఆమోదించకపోయేవాడని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ఆర్సీబీ చేతిలో చెన్నై 43 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయుడు మాట్లాడుతూ చెన్నై చివరి 4 ఓవర్లలో 78 పరుగులు ఇచ్చిందని గుర్తు చేశాడు. డెడ్ ఓవర్లలో సీఎస్కే వ్యూహాలు బాగాలేవని అన్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో కొత్త ప్రణాళికలు వేసినా కూడా ధోని అంగీకరించే వ్యక్తి కాదని తెలిపాడు. బ్యాట్స్‌మెన్ సులువుగా ఎదుర్కొంటారనే విషయం ధోనికి బాగా తెలుసని అన్నాడు. డెత్ ఓవర్లలో ఎక్కువగా యార్కర్లు, లెంత్ తో కూడిన స్లో బంతులే ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నాడు. వీటిపై సీఎస్కే బౌలర్లు దృష్టి సారిస్తే బాగుంటుందని రాయుడు సూచించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి బౌలింగ్ వైఫల్యమే కారణమని వ్యాఖ్యానించాడు. తమ బౌలింగ్ ను సీఎస్కే సమీక్షించుకోవాలని సూచించాడు. సాంప్రదాయ బౌలింగ్ పై దృష్టి సారించాలని అన్నాడు. అటు బెంగళూరు బ్యాట్స్మెన్ టీమ్ డేవిడ్ దూకుడుపై ఇన్నింగ్స్ వల్ల మ్యాచ్ స్వరూపం మారిపోయిందని సీఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. టీం చివరి 5 ఓవర్లలో వేగవంతంగా ఆడారని చెప్పారు. అతడి ఆటతీరుతో మ్యాచ్ మలుపు తిరిగిందని అన్నారు. తమ జట్టులో సంజు శాంసన్ పై తమకు ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశాడు. జట్టులో అతడు కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుందని, అతడి నుంచి ఖచ్చితంగా మంచి ఇన్నింగ్స్ చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ పిచ్ పై 210 నుంచి 220 పరుగులు చేయవచ్చని, కానీ డేవిడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో బెంగళూరు 250కి పైగా పరుగులు చేస్తుందని అన్నాడు. టీం డేవిడ్ 25 బంతుల్లో 70 పరుగులు చేసిన విషయం తెలిసిందే.